బ్రేకింగ్ న్యూస్ కుత్బుల్లాపూర్ చర్చి గాగిలాపూర్లో సుశీలమ్మ హత్య కేసులో పోలీసులు దర్యాప్తును స్పీడప్ చేశారు. ఈ క్రమంలో సుశీలమ్మ ఫోన్ను పోలీసులు గుర్తించారు. సిగ్నల్స్ ఆధారంగా మొబైల్ గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఈ కేసులో మరో 2 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కవిత, శంకర్లను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు పోలీసులు. కొన్ని రోజుల క్రితం సుశీలమ్మ ఇంటికి శంకర్, కవిత మరమ్మతులు చేశారు. అలాగే సుశీలమ్మ ఇంట్లో కవిత పని మనిషిగా కూడా పనిచేసింది. ఇప్పుడు అదే కవిత ఇంటికి దగ్గరలో సుశీలమ్మ ఫోన్ దొరకడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో శంకర్, కవితలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వేరిద్దరే సుశీలమ్మను చంపి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, ఈ కేసులో సుశీలమ్మను ఎవరు హత్య చేశారు అనే దాని గురించి పోలీసులకు ఇంకేమైనా కీలక ఆధారాలు దొరికాయా? కవిత మరో వ్యక్తిని అనుమానిస్తూ ఉన్నారు. కవిత, శంకర్లని వాళ్ళే పని చేసి ఉంటారు అంటానికి ఇంకేమైనా ఆధారాలు దొరుకుతున్నాయా? ఎస్ రోహిత్, సుశీలమ్మ మర్డర్ కేసులో విస్తుపోయే విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయని చెప్పాలి. ఇప్పటి వరకు కూడా బయట వాళ్లే హత్యకి పాల్పడినట్టుగా అయితే మొదటిగా అనుమానించారు. దానికి సంబంధించి పలు సీసీ ఫుటేజ్ ఆధారంగా వాళ్ళకి సంబంధించిన వివరాలు కూడా సేకరించారు. అయితే తాజాగా మరో సీసీ ఫుటేజ్ బయటికి రావడం జరిగింది. ఆ సీసీ ఫుటేజ్ లో ఇంట్లో పనిచేసే వ్యక్తే హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు. దానికి సంబంధించి ఆ వ్యక్తిని కూడా ప్రెజెంట్ అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, కవిత. ఆమె ఇంట్లోనే, సుశీలమ్మ ఇంట్లోనే పనిచేస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. అదేవిధంగా ఆమె నిన్న వెళ్లిన సమయం సంబంధించి కావచ్చు, హత్య జరిగిన సమయం సంబంధించి కావచ్చు, వాటన్నింటి కూడా టాలీ చేశారు, బ్యాలెన్స్ చేశారు. బ్యాలెన్స్ చేసిన అనంతరం ఆమె ఇంటి దగ్గరలోనే మొబైల్ ఫోన్ కూడా దొరకడం ఒక ప్రశ్న అని చెప్పాలి. దానికి సంబంధించి అనుమానాలు లేవెత్తున్నాయని చెప్పాలి. ముఖ్యంగా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ ఈ గుడిసె దగ్గర ఏదైతే మీకు బ్లాక్ కవర్ లో ఆ ఫోన్ కనిపించిందో అదే ఫోన్ సుశీలమ్మకు సంబంధించిన ఫోన్. ఆ తర్వాతనే ఇక్కడ నుంచి ఆమె ఫోన్, అంటే ఆమె పెట్టిందా, ఎవరు పెట్టారనేది మాత్రం ప్రెజెంట్ తెలియాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ సిగ్నల్ బేస్ చేసుకొని ఇక్కడికి వచ్చి చూడగా ఫోన్ అయితే ఇక్కడ ట్రేస్ అవుట్ అయింది. ఆ తర్వాత ఇక్కడ ఫోన్ ఎక్కడైతే దొరికిందో ఆ ఫోన్ దగ్గరలోనే ఆమె కవితకు సంబంధించి, పని మనిషి కవితకు సంబంధించి కూడా ఇల్లు ఉంది. సో కాబట్టి ఆ ఇంటికి సంబంధించి కూడా సీసీ ఫుటేజ్ ఎప్పుడైతే పోలీసులు చెక్ చేశారో, అధికారులు చెక్ చేసిన అనంతరం సీసీ ఫుటేజ్ లో ఉన్నటువంటి కవితనే కాబట్టి ఆ సీసీ ఫుటేజ్ ని బేస్ చేసుకొని కవితకి అడగడం జరిగింది. కానీ ఆమె నేను వెళ్ళలేదు, ఆ సమయంలో నేను బయట లేను అని చెప్పేసి, ఎక్కడికి వెళ్ళలేదు అని చెప్పేసి కూడా చెప్పారు. కాబట్టి దీన్ని బేస్ చేసుకుని ప్రెసెంట్ వెంటనే ఆమెని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకొని ప్రెసెంట్ అయితే విచారిస్తున్నారు. మరి పూర్తి వివరాలు మాత్రం ఆమెను విచారించిన అనంతరమే తెలిసే అవకాశం ఉంది. రైట్ అనిల్.